హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా సరే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్టే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి వెళ్ళండి. అండ్ ఈ రోజు వచ్చేసి థర్స్డే అనమాట. థర్స్డే వ్లాగ్ ఇది. థర్స్డే మార్నింగ్ బాబాకి ఇది 4వ వారం పూజ అనమాట. నేను లాస్ట్ 3 వీక్స్ కూడా పూజ మంచిగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను ఇంట్లో పూజ చేసుకోవాలనుకుంటే కంపల్సరీ కూడా ఇల్లు మొత్తం క్లీన్ చేయాల్సిందే. అలా అయితేనే నాకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. లేకపోతే ఏదోలా ఉంటుంది మనసు. అలా ఉన్నా కూడా నేను అసలు పూజ చేయను. ఇల్లు క్లీన్ చేయకుండా పూజ అయితే చెయ్యను. ఓపిక ఉండి ఇల్లు క్లీన్ చేసుకుని అయితేనే పూజ చేసి. ఇక్కడ పిల్లలు అయితే స్కూల్కి రెడీ అయిపోతున్నారు. మార్నింగ్ టైం కదా. సో ఇద్దరు కూడా, నాని అయితే మార్నింగ్ వెళ్ళిపోయింది. ఇంకా వీళ్ళిద్దరు అయితే ముచ్చట్లు చెప్పుకుంటే హ్యాపీగా ఇద్దరు వెళ్తున్నారు స్కూల్కి. ఇంక వీళ్ళు వెళ్ళిపోగానే ఇంక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయానమాట పూజ చేసుకోవటానికి. ఒకసారి నేను బ్యాంక్కి వెళ్ళాలి కదా, ఇంకా రెడీ అయిపోయి ప్రశాంతంగా పూజ చేసుకుందామని అయితే స్టార్ట్ చేశాను. ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని పూజ చేసుకుంటే మనకి పూజ మీద కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. ఇంట్లో పనులు ఉండి పూజ చేస్తే మాత్రం పూజ చేస్తున్నా కూడా మన ధ్యాస ఆ పనుల మీదే ఉంటుంది. ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, తొందరగా పూజ చేసేసుకోవాలి, త్వరగా కంప్లీట్ చేసేసుకోవాలి అనిపిస్తుంది అనమాట. సో ఇంకా అలా కాకుండా మొత్తం పనులన్నీ చేసేసుకుంటే మనకి ఎటువంటి టెన్షన్ కానీ కంగారు కానీ ఉండకుండా హ్యాపీగా ప్రశాంతంగా పూజ చేసేసుకోవచ్చు. నేనైతే అన్నీ కంప్లీట్ చేసుకుని పిల్లల్ని కూడా పంపించేసేసి స్కూల్కి నేను కూడా బ్యాంక్కి వెళ్దామని రెడీ అయిపోయి ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను. బాబా పూజకి పెద్ద టైం టేకెన్ ప్రాసెస్ అనేది ఏమీ ఉండదు. జస్ట్ 10 to 15 మినిట్స్లో పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రసాదం చేసుకోవడానికి మాత్రమే ఒక 20 to 30 మినిట్స్ పడుతుంది అనమాట. ఎందుకనంటే మనం పెసరపప్పుతో పులగం చేసుకోవాలి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది కుక్ అవటానికి. ఇంకా మిగతా పూజ ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంకా ప్రసాదం కూడా బాబాకి ఎక్కువ ఏం చేయవసరం లేదు. జస్ట్ ఆయనకి నచ్చిన పెసరపప్పు పులగం కానీ కిచిడి కానీ చేసి పెడితే సరిపోతుందనమాట. నాకు మార్నింగ్ టైం కాబట్టి, అది కూడా వర్కింగ్ టైం కాబట్టి ఎక్కువ టైం లేకపోవడం వల్ల నేను బాబాకి ఒక ప్రసాదమే చేసి పెట్టాను. అది కూడా పెసరపప్పు పులగం. కొంతమంది దీనిని కట్టెల పొంగలి అని కూడా అంటారు, కొంతమంది ఏమో కిచిడి అంటారు. ఇలా ఎవరికి నచ్చిన పేర్లతో వాళ్ళు పిలుస్తూ ఉంటారనమాట. ఇంక నేనైతే బాబాకి ఇది 4th వీక్ పూజ. లాస్ట్ 3 వీక్స్ నేను ఎటువంటి వీడియోస్ తీయలేదు. జస్ట్ అంటే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ చిన్న క్లిప్ అయితే తీసుకున్నా కానీ పూజ స్టార్ట్ చేసేటప్పుడు కానీ పూజకి చేసేటప్పుడు కానీ, ఎందుకనంటే వీడియో తీయలేదంటే ట్రైపాడ్ స్టాండ్ అనేది లేదు. సో పూజ మీద ఫోకస్ చేసి పూజ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి అని అంటే నేను ఫోన్తో వీడియో తీసుకుంటూ కూర్చుంటే కలవదనమాట. ఇంక ఇదంతా కూడా పూజ అయిపోయిన తర్వాత నేను తీసుకున్న వీడియోనే. పూజ స్టార్ట్ చేసే ముందు, పూజ అయిపోయిన తర్వాత తీసుకున్నా కానీ పూజ చేసేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదని ఫోన్ కూడా సైలెంట్లో పెట్టేసేసి నేను పూజ అయితే చేసుకున్నాను. జస్ట్ బాబాకి అష్టోత్తరం చదివేయడానికి మాత్రమే ఒక 5 to 10 మినిట్స్ టైం అనేది పడుతుంది. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా కూడా మనం ముందే చేసుకుని పూజలో కూర్చుంటాం కాబట్టి పెద్ద టైం అనేది పట్టదు. నాకైతే ఒక 15 మినిట్స్లో పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అంటే మనకి టైం ఉండి మనం చాలా సేవ్ చేసుకోవాలన్నా కూడా నిదానంగా చేసుకోవచ్చు. నేను బ్యాంకుకి వెళ్ళాలి కాబట్టి త్వరగా అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను పూజని. ఇంకా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత అయితే మీకోసం అని చెప్పేసి ఈ 4th వీక్ అయితే తీసాను. నెక్స్ట్ 5th వీక్ గురు పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి రోజు అయితే వచ్చింది. నెక్స్ట్ గురువారం. ఇంక మరి ఆ గురువారం నాకు కుదురుతుందో కుదరదో తెలీదు. సో అందుకని చెప్పేసి ఎలా ఉంటుందో చూడాలి. మరి కుదిరితేనేమో చేసుకుంటాను. ఎందుకంటే 5th వీక్ కాబట్టి నేను 5 వారాలు పూజ చేస్తానని అనుకున్నాను కాబట్టి ఇంకా 5వ వారం కూడా పూజ చేసుకుంటాను. ఇంక ఇక్కడ వచ్చేసి బాబా అష్టోత్తరం చదివేటప్పుడు పూలు అన్నీ కూడా బాబా ఫోటో మీద వేస్తూ ఉంటాం కదా. సో ఇంకా బాబా ఫేస్ మొత్తం కూడా కవర్ అయిపోయింది పూలతో. ఇంకా పూలన్నీ కూడా తీసి నేను ఫేస్ అయితే బాబా ఫేస్ రివీల్ చేస్తున్నాను. ఆ బాబా దర్శనం మీరు కూడా చేసుకోండి. నాకు ఈ ఫోటో వచ్చేసి షిరిడి నుంచి మా సార్ వాళ్ళు తీసుకొచ్చిన ఫోటో. ఇంక నా దగ్గర ప్రత్యేకించి బాబా ఫోటో అనేది ఏమీ లేదు. సో అందుకని ఉన్న చిన్న ఫోటోకే నేను ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను. ఈ పూజ విధానం అంతా కూడా నేను బాబా దివ్య పూజ బుక్ అని ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో అయితే క్లియర్గా ఉంటుంది అనమాట. శనివార వ్రతం నవ గురువార వ్రతం అని ఒకటి ఉంటుంది. దివ్య పూజా విధానం అని 2 రకాల పూజలు ఉంటాయి బాబాకి చేసే దాంట్లో. మీకు ఏది వీలుంటే అది చేసుకోవచ్చు. నవ గురువార వ్రతం చేయాలి అని అంటే కొంచెం టైం అనేది చాలా ఎక్కువ పడుతుంది, దానికి చాలా నియమాలు ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి నాకు అది కుదరదు.
టైం అనేది లేదు. సో అందుకని నేను ఈ దివ్య పూజా విధానం అయితే చేస్తున్నాను. ఇదైతే మన ఇష్టం. 5 నుంచి 7, 11, 9 అలా ఎన్ని వీక్స్ కావాలంటే అన్ని వీక్స్ మనం చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 5 వారాలు అనుకున్నాను. సో అందుకని 5 వారాలు కంప్లీట్ చేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.